నువ్వు కరెక్ట్గా ఒక సెంటెన్స్ చదవగలవా? తెలుగు సెంటెన్సా? రాసిస్తాను చదువు. జాతీయ గీతం పాడు, భారతదేశం ప్రతినిధి. నువ్వు మళ్ళా నేను పెద్ద విద్యాశాఖ మంత్రి అని చెప్పి నువ్వు అన్నావు. మళ్ళీ ఆయన ఈయన పొగడ్డం, మన ఇద్దరు కలిసి ఆయన స్పూన్ ఒకటి తీసుకోవడం, పిల్లలతో కూర్చొని ఆ స్పూన్లో నోట్లో పెట్టుకోకుండానే ఆ నోటు తాకపోతుంది వెనక్కి వస్తుంది, నోటు తాకపోతుంది వెనక్కి వస్తుంది స్పూను. అదే ఉంటే నేను మధ్యాహ్నం భోజనానికి వచ్చానని చెప్పి ఆ కంచం ఆయన ఎత్తడం. ఈ డ్రామాలతోనే కదా మీరు బ్రతుకుతున్నారు. చూపించు ఒక్క దాంట్లోనైనా నువ్వు స్పృష్టిగా పిల్లలతో కలిసి చంద్రబాబు భోజనం చేసిన అంటే నీకు అవమానం. వాళ్ళతో తినకూడదు, వాళ్ళు తినే తిండి నీకు ఇష్టంలే. కానీ ఈ సమాజంలో ఉండేటువంటి పేదవాడు మధ్యతరగతి కుటుంబాలు మాత్రం ఆ తిండి తినాలా. నువ్వు పెట్టే తిండి, ఆ పిల్లలు పెట్టే తిండి నువ్వు తినకూడదు, నీ మనవడు తినకూడదు, నీ కొడుకు తినకూడదు. వ్యవస్థని సర్వనాశనం చేసినారు మీరు. ఈరోజు మేము అడుగుతున్న సమాధానం చెప్పు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రైవేట్ స్కూళ్ళలో అడ్మిషన్లు తగ్గాయి, ప్రభుత్వ స్కూళ్ళలో అడ్మిషన్లు పెరిగాయి. ఈరోజు తమరు వచ్చిన తర్వాత ప్రభుత్వ స్కూల్ అడ్మిషన్లు పడిపోయాయి, ప్రైవేట్ స్కూల్ అడ్మిషన్లు పెరిగాయి. అంటే ఈ ప్రభుత్వం పేదవాడి కోసం పనిచేస్తుందా? పేదవాడికి విద్య దూరం చేసేటువంటి విధంగా విధానాలు తీసుకుంటుందా? పాపం డబ్బులు లేనటువంటి వాడు, ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళలేనటువంటి వాడు విద్యను కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారితో విద్యా వ్యవస్థలో మీరు మాట్లాడద్దు, దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటుంది మీరు మాట్లాడితే. మీరు ఎంతసేపటికేంది జగన్మోహన్ రెడ్డి గారు అట్టటోడు, ఇది గొడ్డల పార్టీ, ఇది గుణపం పార్టీ అని కాదు మాట్లాడుతుంది. మీరు మీ బ్రతుకే చంద్రబాబు నాయుడు రాజకీయ బ్రతుకే పాప రామారావు వెనుపోటు పొడిచి వచ్చినటువంటి వాడు. నువ్వు మాట్లాడితే ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పి ఈరోజు మీరు ఎక్కడ కనీసం పట్టించుకుంటున్నారా? పాపం ఈరోజు ఫీజు బకాయిలకు సంబంధించి 9,100 కోట్లు ఉంటే మీరు 2,900 కోట్లు ఇచ్చారు. 6,200 కోట్ల బకాయిలు ఉన్నాయి విద్యాదీవెనికి సంబంధించి. సంవత్సరానికి 1100 లెక్కన ఈ 3 సంవత్సరాల్లో వసతి దీవెనికి సంబంధించి 3,300 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. విద్యాదీవెన వసతి దీవెన కలిపితే 9,500 కోట్ల రూపాయలు బకాయిలు ఉండే. దాని గురించి మాట్లాడమంటే మాట్లాడేటువంటి పరిస్థితుల్లో లేరు. పిల్లల పాపం స్కూళ్ళకి పోతే మీరు ఫీజు కట్టి రమ్మంటున్నారు. పూర్తయినటువంటి వాళ్ళు మాకు సర్టిఫికేట్లు కావాలంటే డబ్బు కట్టి ఎత్తుకోండి అంటున్నారు. పరీక్షలు కూర్చోవాలంటే పరీక్ష ఫీజు కట్టాలంటే ట్యూషన్ ఫీజు కట్టకపోతే మిమ్మల్ని పరీక్షలు కూర్చోబెట్టమంటున్నారు. దాని మీద ఏదైనా దృష్టి పెట్టారా? దాని గురించి ఆలోచన చేశారా? నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామన్నావు. ఈరోజు 3,000 రూపాయలు ఎదురు పెట్టి P4 అన్న కొత్తది తీసుకొచ్చాడు. మళ్ళీ రేపు నెక్స్ట్ P5 అంటాడేమో. మళ్ళా ఎక్కడైనా నువ్వు చెప్పినటువంటి మాట కట్టుబడకుండా 2 ఏళ్ల నమ్మకం ఏంది? 2 ఏళ్ల నమ్మకంలో ఆంధ్ర రాష్ట్రం అమ్మకం తీసుకోకపోతే జనాలు ఏమొచ్చి ఉద్ధరించా ఈ కాగితాలను ఎత్తుకొని వస్తున్నారు మీరని చెప్పి మాట్లాడుతున్నారు.